Harish Academy Monsoon Offers. GPO, Group 2, SI, Constable, AP High Court Jobs and JLDL. Full course ఏదైనా 499 రూపాయలు మాత్రమే. Course validity 6 months. ఈ ఆఫర్ జూలై 28 నుండి ఆగస్టు 5 వరకు మాత్రమే. సులభంగా జాబ్ సాధించే విధంగా లెజెండరీ ఫ్యాకల్టీచే రూపొందించబడిన స్టాండర్డ్ అండ్ అప్డేటెడ్ ఆన్లైన్ క్లాసెస్. 3 లక్షల మందికి పైగా పర్చేస్ చేసిన ఆన్లైన్ క్లాసెస్. మరెందుకు ఆలస్యం? వెంటనే హరీష్ అకాడమీ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి, విజయం సాధించండి. హరీష్, ద బెస్ట్ అకాడమీ. ఫోన్ నంబర్ 8341116915. Harish, the best academy. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ని మనము డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. ఇవాళ మన ఫస్ట్ టాపిక్ పరీక్షా పే చర్చ కార్యక్రమం. పరీక్షా పే చర్చ ప్రోగ్రామ్. ఇది ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారి ఐడియా అని చెప్పవచ్చు. 2018లో తొలిసారిగా ఈ పరీక్షా పే చర్చ నిర్వహించడం జరిగింది. ఇక్కడ పరీక్షా పే చర్చ ఒక రీజన్ చేత వార్తల్లో నిలిచింది. 3.53 crore రిజిస్ట్రేషన్స్తో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సృష్టించింది. ఇక్కడ పరీక్షా పే చర్చ అంటే ఏంటి? ఇది 2018లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రతిపాదించిన ఐడియా. ఇండియాలో స్టూడెంట్స్ ఎగ్జామ్స్ అంటే ఎక్కువగా భయపడతా ఉంటారు. ఎగ్జామ్స్ అంటే చాలా స్ట్రెస్కు లోన్ అవుతూ ఉంటారు. ఆ పరీక్షల్లో ఫెయిల్ అయినప్పుడు చాలామంది సూసైడ్స్ కూడా చేసుకుంటూ ఉంటారు. సో ఆ స్టూడెంట్లలో ఈ పరీక్షలంటే ఫియర్ని పోగొట్టాలి, భయాన్ని తొలగించాలి అని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ విద్యా మంత్రిత్వ శాఖ మైగవ్ గవర్నమెంట్ సంస్థతో ఈ మైగవ్ ప్లాట్ఫామ్తో కలిసి తొలిసారిగా 2018లో నిర్వహించడం జరిగింది. ఇది ప్రస్తుతం 8వ ఎడిషన్. ఎవ్రీ ఇయర్ సంవత్సరానికి ఒకసారి ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు పరీక్షా పే చర్చలో భాగంగా స్టూడెంట్స్ మరియు పేరెంట్స్, టీచర్స్తో ఇంటరాక్ట్ అవుతాడు, వాళ్ళతో మాట్లాడతాడనమాట. ఈ పరీక్షల పట్ల భయాన్ని తొలగిస్తాడు. ఇప్పుడు ఒక్క నెలలోనే వితిన్ 1 month 3.53 కోట్ల రిజిస్ట్రేషన్లతో గిన్నిస్ రికార్డు సృష్టించింది. సో మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ పరీక్షా పే చర్చ అనేది తొలిసారిగా 2018లో జరిగింది అనే విషయం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఇక ఈ కాంపిటీషన్లో పాల్గొనడానికి స్టూడెంట్స్ని సెలెక్ట్ చేస్తారు. ఎవరైనా కూడా రిజిస్టర్ చేసుకోవచ్చు, బట్ ఒక కాంపిటీషన్ నిర్వహిస్తారు. ఆ కాంపిటీషన్లో గెలుపొందిన వారికి మాత్రమే ప్రైమ్ మినిస్టర్ మోడీ గారి ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇది మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ మరియు మైగవ్ ప్లాట్ఫామ్ యొక్క ఇనిషియేటివ్ అని చెప్పవచ్చు. ఇక మనం చూస్తూ ఉన్నాం స్టూడెంట్స్ సూసైడ్స్. ఇటీవల ఐఐటి ఖరగ్పూర్ అయితే ఎక్కువగా స్టూడెంట్స్ సూసైడ్ చేసుకుంటా ఉన్నారని చెప్పేసి ఆ పెద్ద ఫ్యాన్ల ప్లేస్లో చిన్న ఫ్యాన్లని ఇన్స్టాల్ చేశారు. చిన్న ఫ్యాన్లను ఏర్పాటు చేసినట్టయితే వీళ్ళు ఆ ఫ్యాన్కి ఉరేసుకొని మరణించడం, ఆత్మహత్య చేసుకోవడం తగ్గుతుందన్న ఉద్దేశంతో ఐఐటి ఖరగ్పూర్ ఆ యొక్క వినూత్నమైన ఆలోచన కూడా చేసింది. నెక్స్ట్ వన్, జూలై డిక్లరేషన్. ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించి బంగ్లాదేశ్ ప్రస్తుతం బంగ్లాదేశ్లో ఉన్న ఇంటరిమ్ గవర్నమెంట్, మధ్యంతర ప్రభుత్వము ఈరోజు జూలై డిక్లరేషన్ని అన్ని పార్టీల సమక్షంలో ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఆల్ పార్టీస్ ఈ జూలై డిక్లరేషన్ని రిలీజ్ చేసింది. ఇక్కడ జూలై డిక్లరేషన్ అంటే ఏంటి? 2024 జూలైలో 2024 జూలై ఆ టైంలో బంగ్లాదేశ్లో పెద్ద ఎత్తున స్టూడెంట్స్ ప్రొటెస్టులు చేశారు, విద్యార్థులు ఉద్యమం చేశారు. ఆ స్టూడెంట్స్ ప్రొటెస్ట్లో భాగంగా అప్పటి ప్రైమ్ మినిస్టర్ షేక్ హసీనా గారి అవామీ లీగ్ ప్రభుత్వము అక్కడ కూలిపోయింది. ఆ అవామీ లీగ్కు చెందిన షేక్ హసీనా గారు దేశం వదిలి వెళ్ళిపోయారనమాట. సో ఇప్పుడు ఆ యొక్క విద్యార్థుల ఉద్యమానికి, ఆ స్టూడెంట్స్ ప్రొటెస్ట్స్కి కాన్స్టిట్యూషనల్ రికగ్నిషన్ అంటే దీనికి ఒక గుర్తింపునివ్వాలి అని చెప్పేసి ఇంటరిమ్ గవర్నమెంట్ ఈ నిర్ణయం తీసుకునింది. మరి ఇక్కడ చూస్తూ ఉన్నాం, మనం ఆల్రెడీ గతంలో కూడా డిస్కస్ చేసుకున్నాం, షేక్ హసీనాని అరెస్ట్ చేయాలి, ఆమె పైన రెడ్ కార్నర్ నోటీస్ జారీ చేయాలని చెప్పేసి కూడా ఇటీవల బంగ్లాదేశ్లోని మధ్యంతర ప్రభుత్వము
ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ ఐసీసీని అడగడం జరిగింది. సో ఇప్పుడు ఈ జూలై డిక్లరేషన్లో సుమారుగా 26 టాపిక్స్, వేరియస్ పొలిటికల్ టాపిక్స్, వివిధ రకాల పొలిటికల్ టాపిక్స్, గవర్నెన్స్ ఇష్యూస్, అలానే కాన్స్టిట్యూషనల్ అంశాలు, ఇటువంటివన్నీ కూడా ఇందులో పొందుపరచడం జరిగింది. సో ఇక్కడ మెయిన్ ముఖ్య ఉద్దేశము ఈ యొక్క ప్రొటెస్ట్ ఉద్యమం జరిగి 1 year అయిన సందర్భంగా ఆ విద్యార్థుల ఉద్యమాన్ని ఈ ప్రభుత్వము అఫీషియల్గా గుర్తించింది. సో జూలై డిక్లరేషన్ అంటే బంగ్లాదేశ్ అని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఇక బంగ్లాదేశ్ క్యాపిటల్ ఢాకా. ఇండియాకి బంగ్లాదేశ్కి మధ్యన ఎక్కువగా ఇష్యూస్ కూడా నడుస్తూ ఉన్నాయి. ముఖ్యంగా గూడ్స్ ట్రాన్స్పోర్ట్కి సంబంధించి ఇండియన్ గవర్నమెంట్ ఆంక్షలు, రెస్ట్రిక్షన్స్ విధించింది. అలానే ఫిషర్మెన్కి సంబంధించి ఈ మత్స్యకారుల్ని, ఇండియాకు చెందిన మత్స్యకారుల్ని బంగ్లాదేశ్ అరెస్ట్ చేయడం కూడా జరిగింది. ఈ మధ్యన జనరల్గా ఇండియాకి తమిళనాడుకి మధ్య ఫిషర్మెన్ ఇష్యూ ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఇండియాకి బంగ్లాదేశ్కి మధ్య కూడా ఈ ఫిషర్మెన్ ఇష్యూ ఎక్కువగా ఉంది. ఇక బంగ్లాదేశ్తో మనము 4096.7 కిలోమీటర్స్, 4096.7 కిలోమీటర్ల ల్యాండ్ బార్డర్ని మనం బంగ్లాదేశ్తో షేర్ చేసుకుంటాం. మనము ల్యాండ్ బార్డర్ని అత్యధికంగా షేర్ చేసుకుంటా ఉన్న దేశం వచ్చేసి బంగ్లాదేశే. బంగ్లాదేశ్తోనే హైయెస్ట్ షేర్ చేసుకుంటా ఉన్నాం. ఇక బంగ్లాదేశ్ ఇటీవల మరో కారణం చేతి కూడా వార్తల్లో ఉంది. 2025 ఫిబ్రవరిలో మీరు కంటిన్యూస్గా న్యూస్ అప్డేట్ అవుతూ ఉంటే బంగ్లాదేశ్ ఫౌండర్, బంగ్లాదేశ్ ఏర్పడడానికి కారణమైన వ్యవస్థాపకుడు, ఫౌండర్ షేక్ ముజీబుర్ రెహమాన్ ఈయన ఇంటిపైన కూడా దాడులు చేశారు బంగ్లాదేశ్లో. బంగ్లాదేశ్ వ్యవస్థాపకుడు, ఫౌండర్ అయిన షేక్ ముజీబుర్ రెహమాన్ హౌస్ను కూడా ధ్వంసం చేయడం జరిగింది, డిస్ట్రాయ్ చేయడం జరిగింది. అప్పుడు భారత ప్రభుత్వం కూడా దీన్ని తీవ్రంగా ఖండించింది. సో ఇట్లా గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఇక ఆ ఇంటరిమ్ గవర్నమెంట్కి ప్రస్తుతం బంగ్లాదేశ్లో మధ్యంతర ప్రభుత్వానికి చీఫ్ అడ్వైజర్గా ప్రొఫెసర్ మొహమ్మద్ యూనస్ గారు ఉన్నారు. ప్రొఫెసర్ మొహమ్మద్ యూనస్. నెక్స్ట్ వన్, నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్ కింద 7 ఎక్సలెన్స్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్న గనుల మంత్రిత్వ శాఖ. నిన్న యూనియన్ కోల్ అండ్ మైన్స్ మినిస్టర్ కిషన్ రెడ్డి గారు ఈ నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్ కింద ఇండియాలో ఈ క్రిటికల్ మినరల్స్ అంటే కీలకమైన ఖనిజాలు, ఫర్ ఎగ్జాంపుల్ రేర్ ఎర్త్ మినరల్స్, అరుదుగా దొరికే ఖనిజాలు, సిలికాను, టైటానియము, లిథియం, కోబాల్టు, ఇటువంటి కీలకమైన ఖనిజాలను మనము అటువంటి ఆ కీలకమైన ఖనిజాల విషయంలో ఆత్మ నిర్భరతను సాధించాలి, సెల్ఫ్ రిలయన్స్ను సాధించాలి, ఈ వాల్యూ చైన్స్ని మనము పటిష్టం చేయాలి అన్న ఉద్దేశంతో 7 సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ని ఏర్పాటు చేస్తున్నట్టు మైన్స్ మినిస్ట్రీ ప్రకటించింది. ఇందులో తెలంగాణకు 2 కేటాయించడం జరిగింది. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ 7 సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ ఎక్కడ ఏర్పాటు చేస్తూ ఉన్నారో తెలుసుకోవాలి. ఫస్ట్ మన తెలంగాణకి ఎన్ని కేటాయించారో, అవి ఎక్కడ కేటాయించారో తెలుసుకోవాలి. ఒక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ని ఐఐటి హైదరాబాద్లో ఏర్పాటు చేయబోతూ ఉన్నారు. ఒక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ని ఐఐటి హైదరాబాదు, మరొక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ని హైదరాబాద్లోనే ఉన్న నాన్ ఫెర్రస్ మెటీరియల్స్ టెక్నాలజీ డెవలప్మెంట్ సెంటర్, వద్ద దీన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఇక మిగతా ఐదు కూడా మనం డెఫినెట్లీ తెలుసుకోవాలి. వాడు స్టేట్మెంట్స్లో ఇచ్చినప్పుడు వెళ్ళిపోతుంది. ఒకటి ఐఐటి బాంబే వద్ద, మరొకటి ఐఐటి ఇండియన్ స్కూల్ ఆఫ్ మైన్స్ ధన్బాద్. ఐఐటి దీన్నే ఇండియన్ స్కూల్ ఆఫ్ మైన్స్ అంటారు. ధన్బాద్ వద్ద ఉంది, జార్ఖండ్లోని ధన్బాద్. ఇక్కడ ఒకటి ఐఐటి రూర్కీ ఉత్తరాఖండ్లో ఒకటి ఏర్పాటు చేస్తున్నారు. మరొకటి భువనేశ్వర్, ఒడిశాలోని భువనేశ్వర్ వద్ద ఉన్న సిఎస్ఐఆర్ ఐఎంఎంఎంటి సంస్థ వద్ద ఒకటి, మరొకటి జార్ఖండ్లోని జంషెడ్పూర్ వద్ద ఉన్న సిఎస్ఐఆర్ ఎన్ఎంఎల్ ఇన్స్టిట్యూట్ వద్ద ఏర్పాటు చేస్తూ ఉన్నారు. సో ఇక్కడ స్టేట్స్ గుర్తుపెట్టుకోండి వీలైతే: మహారాష్ట్ర, తెలంగాణ, జార్ఖండ్, ఉత్తరాఖండ్, ఒడిషా, ఈ రాష్ట్రాలలో ఈ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ని ఏర్పాటు చేస్తున్నారు. ఆ స్టేట్స్ పేర్లు తప్పకుండా రాసుకోండి, ఇవి గుర్తుంచుకోలేకపోయినప్పటికీ ఒకవేళ. ఇక ఇక్కడ జంషెడ్పూర్ చూస్తే ఇది జార్ఖండ్, ఇమ్మీడియట్గా మీకు గుర్తు రావాలి, ఇమ్మీడియట్గా జాగ్రఫీ గుర్తు రావాలి. ఒకవేళ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉన్నప్పుడు స్టాటిక్ క్వశ్చన్స్గా కూడా వెళ్ళిపోతాయి. జంషెడ్పూర్ జార్ఖండ్లో ఉంది. భారతదేశంలో మొట్టమొదటి స్టీల్ ప్లాంట్
ఇండియాస్ ఫస్ట్ స్టీల్ ప్లాంట్ 1907లో 1907 సంవత్సరంలో జంషెడ్పూర్ వద్ద టాటా కంపెనీ వాళ్ళు ఏర్పాటు చేశారు. సో ఆ విషయం గుర్తుపెట్టుకోండి, జంషెడ్పూర్కి ఆ ప్రాముఖ్యత ఉంది. ఇక హైదరాబాద్ అంటే ఈ మధ్యన ఈ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లు ఎక్కువ అవుతూ ఉన్నాయి. కవచ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ని, ఈ రైల్ ప్రొటెక్షన్కి సంబంధించి కవచ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ని సికింద్రాబాద్లో ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. అలానే వరంగల్ హన్మకొండ కాజీపేట వద్ద ఉన్న రైల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ వద్ద మెము ట్రైన్స్ను కూడా తయారు చేయనున్నట్టు ప్రకటించారు. మెము ట్రైన్స్. సో ఈ విధంగా తెలంగాణలో సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్లు ఎక్కువగా వస్తూ ఉన్నాయన్న విషయం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఇక నేషనల్ క్రిటికల్ మినరల్ విషయానికి వస్తే, నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్ అసలు ఈ క్రిటికల్ మినరల్స్ అంటే కీలకమైన ఖనిజాలు. వీటి ముఖ్య ఉద్దేశం ఏంటి? ఎలక్ట్రిక్ వెహికల్స్, లేదంటే ఆటోమొబైల్స్, మ్యాగ్నెట్స్, ఇటువంటి వాటి తయారీలో ఈ లిథియము, కోబాల్టు, ఈ లాంథనైడ్స్, రేర్ ఎర్త్ మినరల్స్ వాడడం జరుగుతుంది. ఇది 2024-25 బడ్జెట్లో అనౌన్స్ చేశారు. ఈ మిషన్ని 2024-25 బడ్జెట్లో అనౌన్స్ చేశారు. అఫీషియల్గా 2025లో లాంచ్ చేసింది మినిస్ట్రీ ఆఫ్ మైన్స్ మంత్రిత్వ శాఖ. ఈ మిషన్ కింద మైన్స్ మంత్రిత్వ శాఖ ఇండియాలో 30 క్రిటికల్ మినరల్స్ని గుర్తించింది. గుర్తుపెట్టుకోండి, ఈ నెంబర్ చాలా ఇంపార్టెంట్. ఈ మిషన్ కింద 30 క్రిటికల్ మినరల్స్ని గుర్తించింది. అంటే దాని అర్థము ఈ 30 క్రిటికల్ మినరల్స్కి సంబంధించి మనము ఉత్పత్తి చేయాలి, వీటిని ప్రొడ్యూస్ చేయాలి అని చెప్పేసి ముఖ్య ఉద్దేశం. ఇక ప్రపంచంలో అత్యధికంగా క్రిటికల్ మినరల్స్ ఎక్కువగా ఉన్న దేశము చైనాలో 60% క్రిటికల్ మినరల్స్, ప్రపంచంలో ఉన్న 60% క్రిటికల్ మినరల్స్ చైనాలోనే ఉన్నాయి. ఇక రేర్ ఎర్త్ మినరల్స్ అంటే కూడా ఈ క్రిటికల్ మినరల్స్లో భాగమని గుర్తుపెట్టుకోండి. 15 లాంథనైడ్ సిరీస్లు మరో 2 ఎలిమెంట్లతో కలిపి దీని కిందకు వస్తుంది. ఇండియా ఈ రేర్ ఎర్త్ మినరల్స్కి సంబంధించి, ఈ రేర్ ఎర్త్ మినరల్స్ అన్నా కూడా క్రిటికల్ మినరల్స్లో భాగమే. ఇండియా ప్రపంచంలో 3వ స్థానంలో ఉంది వీటి విషయంలో. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, ఎకానమీకి సంబంధించి ఇండియాస్ ఏవియేషన్ మార్కెట్కి సంబంధించి భారతదేశ విమాన మార్కెట్ ఏ విధంగా ఉంది అని చెప్పేసి ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్, కెనడా దేశంలోని మాంట్రియల్ హెడ్ క్వార్టర్స్గా ఉన్న ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ ఒక రిపోర్ట్ని విడుదల చేసింది. వరల్డ్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ స్టాటిస్టిక్స్. ఈ వరల్డ్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ స్టాటిస్టిక్స్ ప్రకారము 2024లో ప్రపంచంలో 5వ అతిపెద్ద విమానయాన మార్కెట్గా ఇండియా నిలిచిందట. అంటే దాని అర్థము 2024లో ఇండియా ఎంతమంది ప్యాసింజర్స్ని హ్యాండిల్ చేస్తూ ఉంది అని చెప్పేసి. 2024లో ఇండియన్ ఏవియేషన్ మార్కెట్ 211 మిలియన్ ప్యాసింజర్స్ని, 211 మిలియన్ ప్యాసింజర్స్ని హ్యాండిల్ చేసింది. అంటే దాని అర్థము వస్తున్న వాళ్ళు, పోతా ఉన్న వాళ్ళు ప్యాసింజర్స్. ఇక ఫస్ట్ ప్లేస్లో 2024లో అమెరికా ఉంది. అమెరికా 876 మిలియన్ ప్రయాణికులతో ఫస్ట్ ప్లేస్. సెకండ్ చైనా 741 మిలియన్ ప్యాసింజర్లతో. థర్డ్ యూకే 261 మిలియన్ ప్యాసింజర్స్ని హ్యాండిల్ చేసింది. ఫోర్త్ ప్లేస్లో స్పెయిన్ 241 మిలియన్ ప్యాసింజర్స్ని హ్యాండిల్ చేసింది 2024లో. ఇండియా వచ్చేసి 211 మిలియన్ ప్యాసింజర్స్. ఇక అలానే బిజియెస్ట్ ఎయిర్పోర్ట్ రూట్స్ ఏ ఉన్నాయో కూడా తెలుసుకోవాలి. ఈ రిపోర్ట్ ప్రకారము ప్రపంచంలోనే అత్యధికంగా రద్దీగా ఉండే ఎయిర్పోర్ట్ పెయిర్స్, విమానయాన జతలు సౌత్ కొరియాలోని జేజు సియోల్ ఎయిర్పోర్ట్ పేరు ఫస్ట్ ప్లేస్లో ఉంది. అత్యంత రద్దీగా ఉండే విమానయానాలు. ఇక ముంబై ఢిల్లీ ఎయిర్పోర్ట్ పేరు వచ్చేసి 7th ప్లేస్లో ఉంది. ముంబై ఢిల్లీ ఎయిర్పోర్ట్ పేరు 7th ప్లేస్లో ఉంది. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ అనే ఇచ్చే డేటా ఆధారంగానే హెన్లీ అండ్ పాస్పోర్ట్ ఇండెక్స్ సూచికని యూకేకి చెందిన కంపెనీ తయారు చేస్తుంది. అంత ప్రాముఖ్యత ఉంది ఈ అసోసియేషన్కి. నెక్స్ట్ వన్, అగైన్ ఎకానమీకి సంబంధించి ఇండియాలో ఎలక్ట్రిక్ వెహికల్, ఈ విద్యుత్ వాహనాలకు సంబంధించి నీతి ఆయోగ్ ఒక రిపోర్ట్ని విడుదల చేసింది.
భారతదేశంలో ఎలక్ట్రిక్ వెహికల్స్ ఆపర్చునిటీస్ ఏ స్థాయిలో ఉన్నాయి, అవకాశాలు ఏ స్థాయిలో ఉన్నాయని చెప్పేసి ఒక రిపోర్ట్ని అన్లాకింగ్ ఏ $200 బిలియన్ ఆపర్చునిటీ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇన్ ఇండియా, భారతదేశంలో $200 బిలియన్ విలువైన అవకాశాలు ఎలక్ట్రిక్ వెహికల్స్ ఉన్నాయని చెప్పేసి ఈ రిపోర్ట్ చెప్తా ఉంది. ఇక మనం కొన్ని టార్గెట్స్ పెట్టుకున్నాం. ముఖ్యంగా 2030 నాటికి ఇండియన్ గవర్నమెంట్ 2030 నాటికి ఓవరాల్గా వరల్డ్ మన ఇండియాలో సేల్ అయ్యే మొత్తం వెహికల్స్ సేల్స్లో 30% ఎలక్ట్రిక్ వెహికల్స్ ఉండాలి. 2030 నాటికి మనం అమ్మే మొత్తం వాహనాలలో 30% ఎలక్ట్రిక్ వాహనాలనే మనం సేల్ చేయాలి అని చెప్పేసి ఒక టార్గెట్ పెట్టుకున్నాం. ఇక 2016లో ఇండియాలో ఎలక్ట్రిక్ వెహికల్ సేల్స్ వచ్చేసి 50,000 యూనిట్లు ఉన్నాయి, 50,000 యూనిట్స్. 2024 నాటికి 2.08 మిలియన్కి రీచ్ అయ్యాయి. ఇక వరల్డ్ వైడ్ ప్రపంచవ్యాప్తంగా చూస్తే 2016లో 9,18,000 ఎలక్ట్రిక్ వెహికల్స్ సేల్ అయ్యాయి. అది 2024 నాటికి 18.78 మిలియన్స్కు చేరాయి. అంటే ఇక్కడ దీని అర్థం ట్రెండ్స్ మనం ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఈ డేటాని ఎలా తీసుకోవాలి అంటే, ఈ నెంబర్స్ గుర్తు లేకపోయినా ఒకవేళ వాడు రేపు పొద్దున్న ఎకానమీలో స్టేట్మెంట్స్ ఇచ్చినప్పుడు ఎలా అడుగుతాడంటే, భారతదేశంలో ఎలక్ట్రిక్ వెహికల్ సేల్స్ అనేవి పెరుగుతూ ఉన్నాయి అంటాడు, లేదంటే తగ్గుతూ ఉన్నాయి అంటాడు. ఆ స్టేట్మెంట్స్ ఇచ్చినప్పుడు వెళ్ళిపోతాయి. ఇక ప్రపంచంలో తీసుకుంటే 2020లో వరల్డ్ వైడ్ మన కంట్రిబ్యూషన్ ఎలక్ట్రిక్ వెహికల్ సేల్స్ 1/5 ఉండే, ఐదవ వంతు ఉండే. అది 2024 నాటికి 2/5 వంతుకు పైగా రీచ్ అయ్యింది. అంటే 2020లో 100 ఎలక్ట్రిక్ వెహికల్స్ అమ్మకాలలో ఇండియా నుంచి 20 ఉండే, 2024 నాటికి 2/5 అంటే 40 ఉన్నాయి. ఇక ఎలక్ట్రిక్ వెహికల్స్కి సంబంధించి ఇండియాలో PM E-డ్రైవ్ స్కీమ్ని లాంచ్ చేశారు. ఇటీవల దాని గురించి తెలుసుకున్నాం. 2015 ఏప్రిల్ 1న ఫేమ్ అనే ఒక స్కీమ్ని లాంచ్ చేసింది మినిస్ట్రీ ఆఫ్ హెవీ ఇండస్ట్రీస్, భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ. 2015 ఏప్రిల్ 1న ఫేమ్ అనే ఒక స్కీమ్ని లాంచ్ చేసింది. ఫాస్టర్ అడాప్షన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ హైబ్రిడ్ అండ్ ఎలక్ట్రిక్ వెహికల్స్, ఈ హైబ్రిడ్ మరియు ఎలక్ట్రిక్ వెహికల్స్ని తయారు చేయడానికి ఒక స్కీము. ఇప్పుడు PM E-డ్రైవ్ స్కీమ్ని ఇటీవల లాంచ్ చేసింది. ఇప్పుడు ఉన్న ఈ స్కీమ్లన్నింటినీ కూడా మెర్జ్ చేసేసి సెప్టెంబర్ 29, 2024న యూనియన్ క్యాబినెట్ సెప్టెంబర్ 29, 2024న PM E-డ్రైవ్ అనే స్కీమ్ని లాంచ్ చేసింది హెవీ మినిస్ట్రీస్ మంత్రిత్వ శాఖ, భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ. సో మరి ఈ స్కీమ్ ఎప్పటి నుంచి ఇంప్లిమెంటేషన్లోకి వస్తుంది? 2024 అక్టోబర్ నుంచి 2026 31 మార్చ్ వరకు ఈ స్కీమ్ అమల్లో ఉంటుంది. 2024 అక్టోబర్ 1 నుంచి 2026 31 మార్చ్ వరకు. ఇక ఈ PM E-డ్రైవ్ స్కీమ్లో భాగంగా ఎలక్ట్రిక్ 2 వీలర్సు, ఎలక్ట్రిక్ 3 వీలర్సు, ఎలక్ట్రిక్ అంబులెన్సెస్, ఎలక్ట్రిక్ ట్రక్స్ని ప్రోత్సహించడం జరుగుతుంది. ఇక ఇక్కడ ఒక చిన్న క్వశ్చన్, ఈ PM E-డ్రైవ్ స్కీమ్ కింద తెలంగాణకు కేటాయించిన విద్యుత్ బస్సులు ఎన్ని? ఇది ట్రై చేయండి ఆన్సర్. తెలంగాణకు కేటాయించిన, ముఖ్యంగా హైదరాబాద్ సిటీకి కేటాయించిన విద్యుత్ బస్సులు ఎన్ని? ఇది మనం ఆల్రెడీ నెంబర్ ఆఫ్ టైమ్స్ మనం డిస్కస్ చేసుకున్నాం ఈ స్కీమ్ గురించి. బట్ ఇంకొకసారి స్టాటిక్ పాయింట్ ఆఫ్ వ్యూ వెళ్ళిపోతుందని అడగడం జరుగుతూ ఉంది. ఇది ట్రై చేయండి. నెక్స్ట్ వన్, అగైన్ ఎలక్ట్రిక్ వెహికల్స్కి సంబంధించి నీతి ఆయోగ్ ఒక ఇండెక్స్ని రిలీజ్ చేసింది. ఇండియాలోని డిఫరెంట్ స్టేట్స్ మరియు యూనియన్ టెరిటరీస్లో ఏ విధంగా ఎలక్ట్రిక్ వెహికల్ సేల్స్ జరుగుతూ ఉన్నాయి అని చెప్పేసి తొలిసారిగా ఫర్ ద ఫస్ట్ టైం ఎలక్ట్రిక్ మొబిలిటీ ఇండెక్స్ని విడుదల చేసింది. ఎలక్ట్రిక్ మొబిలిటీ ఇండెక్స్ ఇది 2024లో ఏ విధంగా ట్రెండ్స్ ఉన్నాయని చెప్పేసి. ఈ ఇండెక్స్ని 3 థీమ్స్ ఆధారంగా ప్రిపేర్ చేయడం జరిగింది. 16 ఇండికేటర్లు, 3 థీమ్స్ ఆధారంగా. ఆ థీమ్స్ వచ్చేసి, ఒక థీమ్ ట్రాన్స్పోర్ట్ ఎలక్ట్రిఫికేషన్ ప్రోగ్రెస్. ట్రాన్స్పోర్ట్ ఎలక్ట్రిఫికేషన్ ప్రోగ్రెస్ అంటే
ఈ రవాణా రంగంలో ఏ స్థాయిలో విద్యుత్ వాహనాలని వాడుతూ ఉన్నాము, అభివృద్ధి ఏ స్థాయిలో ఉంది, పురోగతి అని చెప్పేసి ఒక థీము. మరొక థీమ్ వచ్చేసి ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్కి అవసరమైన ఛార్జింగ్ సదుపాయాలు ఎలా ఉన్నాయని చెప్పేసి ఒక థీము. మరొకటి ఎలక్ట్రిక్ వెహికల్ రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ స్టేటస్, ఈ ఎలక్ట్రిక్ వాహనాలకు సంబంధించి పరిశోధనలు ఆవిష్కరణల స్థాయి ఎలా ఉంది, స్థితి ఎలా ఉంది అని చెప్పేసి ఈ 3 థీమ్స్. ఈ 3 థీమ్స్కి సంబంధించి కొన్ని స్టేట్స్ టాప్లో ఉన్నాయి. అది నీతి ఆయోగ్ చెప్పింది, అది మనం తెలుసుకోవాలి. ఇప్పుడు ఈ ఇండియా ఫస్ట్ మొబిలిటీ ఇండెక్స్లో భాగంగా రవాణాకు ఎలక్ట్రిక్ వెహికల్స్ వినియోగంలో అంటే ఈ ట్రాన్స్పోర్ట్కి ఎలక్ట్రిక్ వెహికల్స్ యూజ్ చేస్తూ ఉన్న కేటగిరీలో టాప్లో వచ్చేసి ఢిల్లీ, మహారాష్ట్ర ఉన్నాయి. ఢిల్లీ, మహారాష్ట్ర. ఇక ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీలో, ఛార్జింగ్ మౌలిక వసతుల సన్నద్ధతలో హర్యానా, కర్ణాటక, లడఖ్, హిమాచల్ ప్రదేశ్ ముందు వరుసలో ఉన్నాయట. ఇక ఎలక్ట్రిక్ వెహికల్స్ పరిశోధన ఆవిష్కరణలో, ఎలక్ట్రిక్ వెహికల్స్ రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్లో తెలంగాణ టాప్లో ఉంది. తెలంగాణ, తమిళనాడు, ఢిల్లీ, మహారాష్ట్ర టాప్లో ఉన్నాయి. సో మనకి మన స్టేట్ పాయింట్ ఆఫ్ వ్యూలో, మన తెలుగు స్టేట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోవాల్సినది ఎలక్ట్రిక్ వెహికల్స్ పరిశోధన ఆవిష్కరణలో తెలంగాణ అగ్రస్థానంలో ఉంది. ఈ 3 థీమ్స్కి గాను. ఇక ఇండికేటర్లు 16 అని గుర్తుపెట్టుకోండి. ఇక నీతి ఆయోగ్కి సిఈఓగా ప్రస్తుతం బీవీఆర్ సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు. బీవీఆర్ సుబ్రహ్మణ్యం గారు. సో ఇది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది, ఎలక్ట్రిక్ మొబిలిటీ ఇండెక్స్. నెక్స్ట్ వన్ బయోడైవర్సిటీ, జీవ వైవిధ్యానికి సంబంధించి నాగాలాండ్ కమ్యూనిటీ రిజర్వ్లో ఆసియాలోనే అత్యంత పెద్దదైన ఆసియన్ టార్టాయిస్ దీన్ని విడుదల చేశారంట నాగాలాండ్ కమ్యూనిటీ రిజర్వ్లోకి. ఇక్కడ ఫస్ట్ కమ్యూనిటీ రిజర్వ్ అనే వర్డ్ గురించి ఒక మినిమం ఐడియా ఉండాలి. ఇక్కడ ఆసియన్ జైంట్ టార్టాయిస్, ఇది ఆసియాలోనే అతిపెద్ద టార్టాయిస్. దీని ఐయుసిఎన్ స్థితి క్రిటికల్లీ ఎండేంజర్డ్, అంటే తీవ్రంగా ప్రమాదంలో పడి ఉంది. ఎప్పుడైనా కొన్ని జీవులు తీవ్రంగా అంతరించిపోయే ప్రమాదంలో పడినప్పుడు వాటిని మనము ఆర్టిఫిషియల్గా వాటిని బంధించి, ఫర్ ఎగ్జాంపుల్ జూలాజికల్ పార్క్స్, బొటానికల్ గార్డెన్స్, అటువంటి చోట వాటిని తీసుకొని వచ్చి వాటి జనాభాని, వాటి పాపులేషన్ని పెంపొందించాల్సిన అవసరం ఉంటుంది. వన్స్ వాటి పాపులేషన్ పెరిగిన తర్వాత ఏం చేస్తారంటే ఈ ఆర్టిఫిషియల్గా ఈ జూలాజికల్ పార్క్స్ ఇక్కడ ఏవైతే పెంచుతారో అక్కడి నుంచి వాటిని తీసుకొని పోయి సహజ సిద్ధమైన ప్రదేశాల్లోకి విడుదల చేస్తారు. వాటినే నేషనల్ పార్కులు కావచ్చు, వైల్డ్ లైఫ్ శాంక్చురీలు, టైగర్ రిజర్వ్స్, కమ్యూనిటీ రిజర్వ్స్, సాక్రెడ్ గ్రూవ్స్ అని కొన్ని ఉంటాయి. ఈ కమ్యూనిటీ రిజర్వ్ అన్ని ఈజ్ నథింగ్ బట్ ఒక ఫారెస్ట్ ఉన్నట్టు. ఇప్పుడు కొన్ని రాష్ట్రాల్లో కొంతమంది ట్రైబ్స్ ఉంటారు, అక్కడ వాళ్ళు ఆ అడవుల్ని సంరక్షిస్తూ ఉంటారు, వనదేవతగా సంరక్షిస్తూ ఉంటారు, వనదేవతగా పూజిస్తూ ఉంటారు. వాటిని సాక్రెడ్ గ్రూవ్స్ అంటారు. కమ్యూనిటీ రిజర్వ్స్ అన్నా కూడా ఇవి ఒక రకమైన అడవులు. వీటిని అక్కడ ఉన్న ప్రజలే నిర్వహిస్తూ ఉంటారు లోకల్ పీపుల్ పార్టిసిపేషన్తో. మరి ఇప్పుడు నాగాలాండ్లోని జూలాజికల్ పార్క్ నుంచి ఈ కమ్యూనిటీ రిజర్వ్లోకి 10 ఆసియన్ జైంట్ టార్టాయిస్లను విడుదల చేయడం జరిగింది. టార్టాయిస్ అంటే తాబేలు. ఇప్పుడు మనకి 2 రకాలు ఉంటాయి, టర్టిల్, టార్టాయిస్. అది డిఫరెన్స్ కూడా చెప్తాను. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఐయుసిఎన్ స్టేటస్ వచ్చేసి క్రిటికల్లీ ఎండేంజర్డ్ ఆసియన్ జైంట్ టార్టాయిస్. ఎక్కడ విడుదల చేశారంటే నాగాలాండ్. దీన్ని ఈ విడుదల చేసింది నాగాలాండ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మరియు ఇండియా టర్టిల్ కన్జర్వేషన్ ప్రోగ్రామ్ సహకారంతో, హెల్ప్తో విడుదల చేయడం జరిగింది. ఇక 2 రకాలు ఉంటాయి, టర్టిల్, టార్టాయిస్. టర్టిల్ మనం ఎక్కువగా ఆలివ్ రిడ్లీ టర్టిల్ గురించి వింటూ ఉంటాం. టర్టిల్ ఏంటి, టార్టాయిస్ ఏంటి, 2 కూడా తాబేళ్ళే. అయితే టర్టిల్ అనేది ఆక్వాటిక్ యానిమల్, అంటే ముఖ్యంగా ఈ సముద్రాలలో, ఈ నీళ్ళల్లో ఉంటుంది. ఈ రకమైన తాబేలు నీళ్ళల్లోనూ ఉంటుంది, చిన్న చిన్న పాండ్స్, చిన్న చిన్న చెరువుల్లో కూడా ఉంటుంది. ఈ టార్టాయిస్ అనేది నేలపైన సంచరించే తాబేలు అని చెప్పవచ్చు, ల్యాండ్ డ్వెల్లింగ్ స్పీషీస్ అని చెప్పవచ్చు. ఈ టర్టిల్ అనేది ప్లాంట్స్ని, మొక్కల్ని తింటుంది,
అలానే అక్కడ ఉన్న చిన్న చిన్న జీవులను కూడా తింటుంది. ఈ టార్టాయిస్ మాత్రము శాకాహారి, ప్లాంట్స్ని లీవ్స్ని ఆకుల్ని తిని బతుకుతుందని చెప్పవచ్చు. సో ఇది టర్టిల్కి టార్టాయిస్కి డిఫరెన్స్. సో ఇలా ఉంటుంది టర్టిల్కి టార్టాయిస్కి. యూ కెన్ టేక్ ఇట్ స్క్రీన్ షాట్. ఇక మరి ఇప్పుడు ఇండియాలో ఈ ఆసియన్ జైంట్ టార్టాయిస్ ఏ విధంగా ఉందో, మనకి టర్టిల్స్ని ఇండియాలో కన్జర్వ్ చేయడం కోసం, వాటిని సంరక్షించడం కోసం అస్సాంలో ఒక టెంపులే ఉంది. ఆ టెంపుల్ పరిధిలో ఉన్న పాండ్స్, చిన్న చిన్న జలాశయాలలో ఆ టెంపుల్ పరిధిలో ఉన్న వాటర్ బాడీస్లో ఆ టర్టిల్స్ని సంరక్షిస్తూ ఉన్నారు. దాని పేరు నాగశంకరి టెంపుల్. నాగశంకరి టెంపుల్ అనేది భారతదేశంలో ఈ టర్టిల్స్ని సంరక్షించడం కోసము ఒక టెంపుల్గా యాక్ట్ చేస్తూ ఉంది, టెంపుల్గా పనిచేస్తూ ఉంది. అస్సాం నాగశంకరి టెంపుల్. అస్సాంస్ నాగశంకరి బికమ్స్ మోడల్ టెంపుల్ ఫర్ టర్టిల్ కన్జర్వేషన్. సో ఇది గుర్తుపెట్టుకోండి, నాగశంకర్ టెంపుల్ అస్సాం. ఇక్కడ కసోమిత్రాస్ అనే కొంతమంది కమ్యూనిటీ, కసోమిత్రాస్ అనే కొంతమంది ప్రజలు ఆ టర్టిల్స్ని సంరక్షించడానికి గార్డియన్స్గా పనిచేస్తూ ఉన్నారు. సో అది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఇక ఇండియాలో టర్టిల్స్ అంటేనే గుర్తు రావాల్సింది ఆలివ్ రిడ్లీ టర్టిల్స్. సో మీరు అబ్జర్వ్ చేస్తే ఇండియాలో ఆలివ్ రిడ్లీ టర్టిల్స్, ఆలివ్ రిడ్లీ తాబేళ్ళు అంటారు కదా, వీటి ఐయూసియన్ స్థితి వల్నరబుల్. ఇవి ఎక్కువగా ఎక్కడ ఉంటాయి? ఒడిషాలోని గహిర్మాతా శాంక్చురీ మరియు ఒడిషాలోని ఋషికుల్యా బీచ్, ఈవెన్ వైజాగ్లో కూడా ఈ ఆలివ్ రిడ్లీ టర్టిల్స్ కనబడుతూ ఉంటాయి. ఇవి గుడ్లు పెట్టే ప్రదేశాన్ని అర్రిబడ అనిగా పిలుస్తారు. ఆ గుడ్లు ఎక్కడైతే పెడతాయో ఆలివ్ రిడ్లీ టర్టిల్స్, ఆ సైట్ని, ఆ ప్రదేశాన్ని అర్రిబడాగా పిలుస్తారు. సో ఇది మనకు గుర్తుపెట్టుకుంటే సరిపోద్ది. ఇప్పుడు ఒక క్వశ్చన్ చూద్దాం. ఇది ఇటీవల డిస్కస్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఎఫ్డిఐ ట్రెండ్స్ ఎలా ఉన్నాయి? 2024లో ప్రపంచవ్యాప్తంగా ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు పెరిగాయా లేదంటే తగ్గాయా అని చెప్పేసి ఒక సంస్థ ఒక రిపోర్ట్ని విడుదల చేసింది. వరల్డ్ ఇన్వెస్ట్మెంట్ రిపోర్ట్ 2025. దీన్ని ఎవరు విడుదల చేస్తారు? ఇది మనం డిస్కస్ చేసుకున్నాం. ఆప్షన్ ఏ IMF, వరల్డ్ బ్యాంక్, అంటాడ్, OECD. ఈ నాలుగిట్లో ఏది విడుదల చేసింది? తప్పకుండా ట్రై చేయండి, ఇది ఎకానమీలో హెల్ప్ అవుతుంది. ఇక అలానే ట్రెండ్స్ కూడా ట్రై చేయండి. 2023తో పోల్చుకుంటే 2024లో ఎఫ్డిఐలు ప్రపంచవ్యాప్తంగా తగ్గాయా లేదంటే పెరిగాయా? ఇది ట్రై చేయండి. ఎస్ ఆర్ నో, ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్. సో ఇది తప్పకుండా ట్రై చేయండి. ఇక మనం నిన్న అడిగిన క్వశ్చన్స్, కవచ్ 4.0 ఇది రైల్వే ప్రొటెక్షన్ సిస్టమ్, స్వదేశీ రైల్ ప్రొటెక్షన్ సిస్టమ్, ఆటోమేటిక్ బ్రేకింగ్ సిస్టమ్. దీన్ని ఢిల్లీ ముంబై ట్రైన్ రూట్ మధ్య ఉన్న కోటా మథురా సెక్షన్, ఆ సెక్షన్లో ప్రవేశపెట్టుతున్నట్టు ప్రకటించారు రైల్వేస్ మినిస్ట్రీ. కవచ్ 5.0 ముంబై సబర్బన్ రైల్స్ రూట్లలో ఇంట్రొడ్యూస్ చేస్తామని చెప్పారు. ఇక బుల్బుల్ వర్షన్ 2 అనేది బెంగళూరుకు చెందిన సర్వం AI కంపెనీ లాంచ్ చేసిన ఒక టెక్స్ట్ టు స్పీచ్ మోడల్. మనం ఏదైతే టెక్స్ట్ ఇస్తామో, సమాచారాన్ని టైప్ చేస్తామో అదే స్పీచ్గా కన్వర్ట్ చేస్తుంది. ఇది ఇచ్చే అవుట్పుట్ ఎలా ఉంటుందంటే, ఒక మనిషి మాట్లాడితే ఎలా ఉంటుందో ఆల్మోస్ట్ అలానే ఉంటుంది ఈ యొక్క టూలు. ఇక కవచ్ అంటే గుర్తు రావాల్సింది, ఇది రేడియో ఫ్రీక్వెన్సీ వేవ్స్ ద్వారా పనిచేస్తుంది. ఆ విషయం గుర్తుపెట్టుకోండి, రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ ట్యాగ్స్. ఇక భారతదేశంలో మొట్టమొదటి మైనింగ్ టూరిజం ప్రాజెక్ట్ని ఎవరు చేపట్టబోతా ఉన్నారు? ఏ రాష్ట్రం అంటే జార్ఖండ్. నెక్స్ట్ వన్, మాతృవన్ ఇనిషియేటివ్, మాతృవన్ ప్రోగ్రామ్. ఆరావళి ప్రాంతాలలో, ముఖ్యంగా హర్యానాలోని గురుగ్రామ్ ఆ ప్రాంతంలో ఉన్న ఆరావళి కొండలలో అడవులను పెంపొందించాలి. ఈ అర్బన్ ఫారెస్ట్రీ, నగర వనాలను
ఇంప్రూవ్ చేయాలి, ప్రోత్సహించాలి, అభివృద్ధి చేయాలి అని చెప్పేసి యూనియన్ ఎన్విరాన్మెంట్ మినిస్టర్, పర్యావరణ మంత్రిత్వ శాఖకు చెందిన మంత్రి భూపేందర్ యాదవ్ గారు మరియు హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ మంత్రి, హౌసింగ్ మరియు నగర వ్యవహారాల మంత్రి, పట్టణ వ్యవహారాల మంత్రి మనోహర్ లాల్ గారు ఈ ప్రోగ్రామ్ని లాంచ్ చేశారు. ఇందులో భాగంగా హర్యానాలోని గురుగ్రామ్ పరిధిలో ఉన్న ఆరావళి రేంజ్లోని 750 ఎకరాలలో ఈ అర్బన్ ఫారెస్ట్రీని ప్రమోట్ చేయబోతున్నారు. అంటే అడవులు పెంచబోతున్నారు, చెట్లను పెంచబోతున్నారు ప్రజల సహకారంతో మరియు ఎన్జిఓల సహకారంతో. సో మాతృవన్ ఇనిషియేటివ్. ఇక ఆరావళి రేంజ్ అంటేనే ఇవి 3 రాష్ట్రాలు మరియు ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో లొకేట్ అయి ఉన్న హిల్స్. గుజరాత్, రాజస్థాన్, హర్యానా మరియు కేంద్ర పాలిత ప్రాంతమైన ఢిల్లీలో విస్తరించి ఉన్నాయి. సుమారుగా 700 కిలోమీటర్లు ఆ రేంజ్లో ఉంటాయి. ఈ సంవత్సరం జూన్ 5న ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే సందర్భంగా ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఆరావళి గ్రీన్ వాల్ ప్రాజెక్టును కూడా ప్రారంభించారు. ఆరావళి గ్రీన్ వాల్ ప్రాజెక్టు దాని ముఖ్య ఉద్దేశము ఈ చెట్లను పెంచాలి అని చెప్పేసి. ఇక ఈ మాతృవన్ ఇనిషియేటివ్ని ఏక్ పెడ్ మాకే నామ్ క్యాంపెయిన్లో భాగంగా లాంచ్ చేయడం జరిగింది. ఏక్ పెడ్ మాకే నామ్ క్యాంపెయిన్, ఇది మొక్కలను పెంచే ప్రోగ్రామ్ ఇది. నెక్స్ట్ వన్, ఐఐటీస్. ఐఐటి మద్రాసులో అగ్నిశోధ్ను ప్రారంభించిన ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది గారు. అగ్నిశోధ్ చీఫ్ ఆఫ్ ద ఆర్మీ స్టాఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది గారు ఐఐటి మద్రాసులో అగ్నిశోధ్ అనే ఒక రీసెర్చ్ సెంటర్ని ప్రారంభించారు. ఇక్కడ షోధ్ అంటేనే పేరులో ఉంది, పరిశోధన, రీసెర్చ్కి సంబంధించినది. అగ్ని అంటే అగ్నివీర్స్ ఉన్నారు కదా, ఇప్పుడు అగ్నివీర్ స్కీము. అగ్నివీర్లు అంటే ఆర్మీకి సంబంధించిన వాళ్ళు. ఇండియన్ ఆర్మీ రీసెర్చ్ సెంటర్ని ఐఐటి మద్రాసులో ప్రారంభించారు. దీని ముఖ్య ఉద్దేశము ఐఐటి మద్రాసులో ఏదైతే రీసెర్చ్ చేస్తూ ఉంటారో అకాడమిక్ రీసెర్చ్, ఆ రీసెర్చ్ని కాస్త డిఫెన్స్ టెక్నాలజీస్కి అవసరమైన, ఈ రక్షణ రంగానికి అవసరమైన టెక్నాలజీలను అభివృద్ధి చేయడానికి ఆ పరిశోధనలు రీసెర్చ్ ఉపయోగపడాలి అని చెప్పేసి ఈ రీసెర్చ్ సెంటర్ని ప్రారంభించడం జరిగింది. ఇక ఐఐటి మద్రాసులో కొన్ని కంపెనీస్ ఉంటాయి, ప్రవర్తక్ టెక్నాలజీస్, అటువంటి స్టార్టప్ల సహకారంతో ఈ రీసెర్చ్ సెంటర్ పనిచేస్తుంది. ఇక ఐఐటి మద్రాసు ఇటీవల ఫ్యూ డేస్ బ్యాక్ ఒక టెక్నాలజీని డెవలప్ చేశారు. ఇండియాలో ఎక్కువగా ప్యాకేజింగ్ మెటీరియల్స్, ఏవైనా పదార్థాలను ప్యాకింగ్ చేయాలి అంటే ఎక్కువగా ప్లాస్టిక్ యూస్ చేస్తూ ఉంటాం. బట్ ఆ ప్లాస్టిక్ ప్యాకేజింగ్ మెటీరియల్స్ వాడడం వల్ల ఎన్వైరన్మెంట్ పొల్యూట్ అవుతుంది, కాలుష్యం అవుతుందని చెప్పేసి అగ్రికల్చరల్ వేస్ట్, ఈ వ్యవసాయ రంగంలో వృధాగా ఉన్న ఏదైతే వేస్ట్ ఉందో ఆ వేస్ట్ను ఉపయోగించి బయోడిగ్రేడబుల్ అంటే ఈ పర్యావరణంలో సులువుగా కరిగిపోయే ప్యాకేజింగ్ మెటీరియల్ని ఐఐటి మద్రాస్ రీసెర్చర్స్ డెవలప్ చేశారు. మనం దాని పేరు తెలుసుకోవాలా. ఇలా ఉంటాయి అవి, ఈ ప్యాకేజింగ్ మెటీరియల్స్. ఇవి ఈజీగా పర్యావరణంలో కలిసిపోతాయి అన్నమాట, హార్మ్ ఏమీ ఉండదు. మైసీలియం ప్యాకేజింగ్ మెటీరియల్ అంటారు. మైసీలియం అంటే ఇది ఒక ఫంగస్ అటువంటి వాటి నుంచి తయారు చేస్తారు. నెక్స్ట్ వన్, స్పేస్ టెక్నాలజీకి సంబంధించి LEAP-1 మిషన్. హైదరాబాద్కు చెందిన ధృవ స్పేస్ స్టార్టప్ ఇయర్ ఎండ్లో 2025 ఎండ్లో LEAP-1 అనే ఒక మిషన్ని లాంచ్ చేయబోతా ఉందట. ఇది ధృవ స్పేస్కి మొదటి కమర్షియల్ స్పేస్ మిషన్ అని చెప్పవచ్చు. ధృవ స్పేసెస్ ఫస్ట్ కమర్షియల్ స్పేస్ మిషన్ అని చెప్పవచ్చు. LEAP-1 అంటే లాంచ్, ఎక్స్పెరిమెంట్, అనలైజ్, ప్రోగ్రెస్. ఈ LEAP-1 మిషన్లో భాగంగా P30 శాటిలైట్ ప్లాట్ఫామ్ని ఉపయోగించి ఆస్ట్రేలియాకు చెందిన 2 స్పేస్ కంపెనీల పేలోడ్లను ఇది అంతరిక్షంలోకి తీసుకొని పోబోతా ఉంది. ఆ ఆస్ట్రేలియాకు చెందిన 2 కంపెనీలు మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్. ఒకటి
అకులా అనే ఒక కంపెనీ, అకులా అనే కంపెనీ, మరొకటి ఎస్పర్ శాటిలైట్స్ కంపెనీ. ఆస్ట్రేలియాకు చెందిన అకులా కంపెనీకి చెందిన నెక్సస్ 01 అనే పేలోడ్ని మరియు ఎస్పర్ కంపెనీకి చెందిన OTR-2 అనే పేలోడ్ని ఇది మోసుకొని పోతుందట. సో లీప్ 1 అంటే ధృవ స్పేస్ హైదరాబాద్. దీన్ని స్పేస్ ఎక్స్కు చెందిన ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా, స్పేస్ ఎక్స్ ఎలాన్ మస్క్కు చెందిన స్పేస్ ఎక్స్ కంపెనీ ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా అమెరికాలోని వ్యాండెన్బర్గ్ స్పేస్ ఫోర్స్ బేస్ నుంచి లాంచ్ చేయబోతా ఉన్నారట. సో గుర్తుపెట్టుకోండి, ఇది అమెరికాలో లాంచ్ చేయబోతా ఉన్నారు దీన్ని ఇయర్ ఎండ్లో. ఇక ఇటువంటి స్పేస్ స్టార్టప్స్ వార్తల్లో ఉన్నప్పుడు అది లాంచ్ చేసే మిషన్ అప్లికేషన్స్ ఏంటో కూడా తెలుసుకోవాలి. ఈ లీప్ 1 మిషన్ వల్ల లాభాలు ఏంటి, అప్లికేషన్స్, వీటిని డిఫెన్స్ సర్వైలెన్స్ కోసం ఉపయోగిస్తారు. అంటే మన సరిహద్దులు బార్డర్స్ని ఎప్పటికప్పుడు నిఘా ఉంచడం కోసం డిఫెన్స్ సర్వైలెన్సు, అగ్రికల్చర్ పర్పస్ కోసము, వ్యవసాయ రంగానికి ఏ విధంగా మనం అభివృద్ధి చేయొచ్చు అని చెప్పేసి అగ్రికల్చర్, అలానే డిజాస్టర్ మేనేజ్మెంటు, అంటే విపత్తులు వచ్చినప్పుడు ఏ విధంగా మేనేజ్ చేయాలి, లేదంటే ట్రాఫిక్ ప్లానింగ్ ఎలా చేయాలి అని చెప్పేసి ఇటువంటివి అప్లికేషన్స్. అంటే దీన్ని బట్టి చెప్పవచ్చు ఇది ఈజ్ కైండ్ ఆఫ్ ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ అని చెప్పవచ్చు. ఇది ఒక రకమైన భూ పరిశీలన ఉపగ్రహము అని చెప్పవచ్చు మనము. ఇక మనకి ఇక్కడ ధృవ స్పేస్ ఇటువంటివే కొన్ని మ్యాచ్ ద ఫాలోయింగ్ అడుగుతాడు. ధృవ స్పేస్ అంటే హైదరాబాద్కి ఇంకొక స్పేస్ స్టార్టప్ కూడా ఉంది హైదరాబాద్లో, స్కై రూట్ ఏరోస్పేస్ ఎక్కడ, హైదరాబాదు. అలానే బెంగళూరులో బెల్లాట్రిక్స్ ఏరోస్పేస్, ఇది మనము ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసుకున్నాం. బెల్లాట్రిక్స్ ఏరోస్పేస్ కంపెనీ గ్రీన్ ప్రొపల్షన్ని, మన రాకెట్ల కోసం మొదటిసారిగా గ్రీన్ ప్రొపల్షన్ సిస్టమ్ని డెవలప్ చేసింది బెల్లాట్రిక్స్ సంస్థ. ఇక అలానే అగ్నికుల్ చెన్నైలో, మద్రాస్ తమిళనాడు అగ్నికుల్ స్టార్టప్ ఎక్కడంటే చెన్నై. అలానే పిక్సెల్ అనే ఒక స్టార్టప్ ఉంది, స్పేస్ కంపెనీ, పిక్సెల్ స్టార్టప్ కంపెనీ బెంగళూరు. ఇవి మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇస్తాడు తప్పకుండా, సో గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, కల్చర్కి సంబంధించి, భారతీయ సంస్కృతికి సంబంధించి వివిధ రకాల గిరిజన తెగలు, డిఫరెంట్ ట్రైబ్స్ న్యూస్లో ఉంది. అండమాన్ నికోబార్ దీవుల్లో ఉండే వేరియస్ పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ అంటే పీవీటీజీస్ అంటే భారతదేశంలో ఉన్న ట్రైబ్స్లో ఇంకాస్త వెనుకబడిన ట్రైబ్స్ ఉన్న గిరిజన తెగలల్లో ఇంకా పూర్తిగా వెనుకబడి ఉన్న గిరిజన తెగల్ని పీవీటీజీస్గా పిలుస్తారు. ఆ పీవీటీజీస్ ముఖ్యంగా అండమాన్ నికోబార్ ప్రాంతంలో ఉన్న పీవీటీజీస్ పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ గిరిజన తెగలకు చెందిన 140 మంది ప్రజలు అండమాన్ పోలీస్ ఫోర్స్లో జాయిన్ అయ్యారట. అండమాన్ పోలీస్ ఫోర్స్లో వీళ్ళు హోంగార్డ్ వాలంటీర్లుగా జాయిన్ అయ్యారు. అంటే దీని అర్థం ఏంటి, వాళ్ళు మెల్లగా జనజీవన స్రవంతిలో కలుస్తూ ఉన్నారు, వాళ్ళు దే ఆర్ స్లోలీ గెట్టింగ్ ఇంటిగ్రేటెడ్ ఇంటూ మెయిన్ స్ట్రీమ్ అని చెప్పవచ్చు. మరి మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ తీసుకోవాల్సింది టర్మ్స్. ఎగ్జామ్ ఎప్పుడైనా మనం న్యూస్ పేపర్ చదువుతున్నప్పుడు వీ నీడ్ టు పిక్ ద టర్మ్స్ ఇన్ ఎ సెలెక్టివ్ మేనర్. హియర్ వీఆర్ విట్నెసింగ్ ఎ టర్మ్ కాల్డ్ పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్. మరి పీవీటీజీలు ఇందాక చెప్పినట్టు చాలా వెనుకబడి ఉన్న గిరిజన తెగలు. మరి ఇండియాలో ఎన్ని ఉన్నాయి? మన రిపోర్ట్ ప్రకారం, అఫీషియల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ రిపోర్ట్ ప్రకారము ఇండియాలో పీవీటీజీలు 75 తెగలు ఉన్నాయి. 75 తెగలు, అది గుర్తుపెట్టుకోండి. ఈ పీవీటీజీల అభివృద్ధి కోసము ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు పిఎం జన్మాన్ అనే ఒక స్కీమ్ను కూడా లాంచ్ చేశారు. పిఎం జన్మాన్ అంటే ప్రధానమంత్రి జనజాతీయ ఆదివాసీ న్యాయ మహా అభియాన్. దీన్ని జార్ఖండ్లో ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు లాంచ్ చేశారు. మరి ఈ పిఎం జన్మాన్ స్కీము పీవీటీజీల అభివృద్ధి కోసం. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అండమాను నికోబార్లో ఉన్న పీవీటీజీలు తెలుసుకోవాలి. ఇక్కడ చూస్తే ఇంకొన్ని టర్మ్స్, మెయిన్ టర్మ్స్ ఇచ్చాడు. ఓంగ్ అనే ఒక ట్రైబు, జరావాస్ ట్రైబు, షోంపెన్స్ అనే ఒక ట్రైబు.
ఇవి వాడు ఎగ్జామ్లో రేపు పొద్దున్న జాగ్రఫీ చదివేటప్పుడు ఎస్ఎస్సికి ప్రిపేర్ అయినా, ఇప్పుడు ఎస్ఎస్సి అంటే స్టాఫ్ సెలక్షన్ కమిటీకి బుక్స్ మనం జనరల్గా లూసెంట్ బుక్స్, అది మొత్తం ఒక జీకే బుక్ ఇంతలా ఉంటుంది, అందులో ఫిజిక్స్ కెమిస్ట్రీ ఇవన్నీ కూడా లూసెంట్ బుక్ అటువంటి వస్తూ ఉంటాయి. సో కానీ మనం సెలెక్టివ్గా చదివినట్టయితే ఎప్పుడైనా పేపర్ చదివేటప్పుడు హిందూ పేపరు ఇటువంటి టర్మ్స్ని మనం అసలు ఇవి చదివితే చాలు, మిడిల్ మ్యాటర్ అంతా అవసరం లేదు, ఈ టర్మ్స్ మనకు ఐడియా ఉంటే సరిపోతుంది. రేపు పొద్దున జాగ్రఫీలో యూపీఎస్సీ ఎగ్జామ్స్లో కూడా ఇట్లాంటివి అడుగుతాడు, ఏ ఎగ్జామ్ తీసుకున్నా. జాగ్రఫీ అనేది చాలా ఇంపార్టెంట్, హ్యూమన్ జాగ్రఫీ. మరి ఇప్పుడు మనకి నిన్ననే డిస్కస్ చేసుకున్నాము, అరుణాచల్ ప్రదేశ్లో సియాంగ్ అప్పర్ మల్టీపర్పస్ ప్రాజెక్ట్ నిర్మిస్తూ ఉన్నారు. ఆ ప్రాజెక్టు వల్ల సుమారుగా 27 గ్రామాలు మునిగిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. ముఖ్యంగా అదీ ట్రైబు, అది అనే ఒక తెగ జాతి ప్రజలు, అదీ ట్రైబు ఎక్కడ ఉంది? అరుణాచల్ ప్రదేశ్. వీళ్ళు వలస వెళ్ళిపోవాల్సి ఉంటుందని చెప్పేసి మనం తెలుసుకున్నాం. మరి ఇప్పుడు ఈ ట్రైబ్స్ గురించి కూడా తెలుసుకోవాలి కదా వాడు ఇచ్చినప్పుడు. ఆ ట్రైబ్స్ చూస్తే ఏం మెన్షన్ చేశాడు? ఒకటి షోంపెన్స్ అనే ఒక తెగని ఇక్కడ మెన్షన్ చేశాడు. షోంపెన్స్ అనేవాళ్ళు వీళ్ళు నొమాడిక్ హంటర్స్, అంటే వేటాడే జాతి. నికోబారీ ఐలాండ్లో ఉంటారట వీళ్ళు, నికోబారీ ద్వీపంలో ఉంటారు. 244 మంది ఉన్నారంట వీళ్ళు, అంతే. అంటే ఇంక వీళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు షోంపెన్స్. అండమాన్లో జరావాస్ అనే ట్రైబ్స్ ఉన్నారు. అదే అండమాన్లో ఓంగో అనే ట్రైబ్స్ కూడా ఉన్నారు, ఓంగో అనే ట్రైబ్స్. అదే అండమాన్లో సెంటినెలీస్ అనే ఒక ట్రైబ్స్ కూడా ఉన్నారు, సెంటినెలీస్ అనే ట్రైబు. అలానే గ్రేట్ అండమానీస్ అనే ట్రైబ్స్ కూడా ఉన్నారు, గ్రేట్ అండమానీస్. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, అండమాన్ నికోబార్ ప్రాంతంలో 5 పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ తెగలు ఉన్నాయి. ఈ 5 ఉన్నాయి, ఈ విషయం గుర్తుపెట్టుకోండి. ఈ 75లో 5 అండమాన్ నికోబార్లో ఉన్నాయి, ఆ విషయం గుర్తుపెట్టుకోండి. మీరు ఇవి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఇక అండమాన్ నికోబార్ అంటే గుర్తు రావాల్సింది అసలు మ్యాప్లో ఎక్కడ ఉంటుంది? ఇండియా మ్యాప్లో మీరు అబ్జర్వ్ చేస్తే ఈ అండమాన్ ద్వీపాలు, ఇక్కడ నికోబార్ ద్వీపాలు ఉంటాయి. అండమాను ఇక్కడ మ్యాప్ ఈ అండమాన్ ఎక్కడ ఉంటుంది ఇండియాలో? ఇక్కడ అండమాను ద్వీపాలు, నికోబార్ ద్వీపాలు ఉంటాయి. మరి అండమాన్ని నికోబార్ని సపరేట్ చేసే ఒక ఛానల్ ఉంటుంది, వాటర్ ఛానల్. ఇక్కడ ఇది ఒక వాటర్ బాడీ సెపరేట్ చేస్తుంది అండమాన్ని నికోబార్ని. జాగ్రఫీలో వస్తుంది 10 డిగ్రీ ఛానల్. 10 డిగ్రీ ఛానల్ అండమాన్ని నికోబార్ని సపరేట్ చేసే వాటర్ బాడీ. సో ఈ ట్రైబ్స్ అయితే గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, డిస్ట్రిక్ట్ ఫ్లడ్ సివియారిటీ ఇండెక్స్. జిల్లా స్థాయిలో వరదలు వచ్చినప్పుడు అవి ఏ స్థాయిలో వరదల తీవ్రత ఉంది అని చెప్పేసి తెలుసుకోవడం కోసము డిస్ట్రిక్ట్ ఫ్లడ్ సివియారిటీ ఇండెక్స్ను ఐఐటి ఢిల్లీ మరియు ఐఐటి గాంధీనగర్ పరిశోధకులు డెవలప్ చేశారు. ఐఐటి ఢిల్లీ మరియు ఐఐటి గాంధీనగర్ పరిశోధకులు 6 ఫ్యాక్టర్స్ ఆధారంగా దీన్ని డెవలప్ చేశారు. ఈ 6 ఫ్యాక్టర్స్ని 2 గ్రూపులుగా విభజించారు. ఒక గ్రూప్లో వచ్చేసి వరదలు ఎన్నిసార్లు వస్తూ ఉన్నాయి, ఎన్ని వరదలు వస్తూ ఉన్నాయి, వచ్చినప్పుడు ఎంతకాలం ఆ వరదలు ఉంటా ఉన్నాయి, ఈ వరదలు ఎంత ఏరియాని ప్రభావితం చేస్తూ ఉన్నాయి, ఎంతమంది ప్రజలు ఈ వరదల వల్ల ఇబ్బంది పడుతూ ఉన్నారని చెప్పేసి ఈ 4 ఫ్యాక్టర్స్ని ఒక గ్రూప్లో పెట్టారు. మరో 2 ఫ్యాక్టర్స్ డ్యామేజ్, ఈ వరదల వల్ల ఎంతమంది ప్రజలు మరణిస్తూ ఉన్నారు, ఎంతమంది ప్రజలు గాయపడతా ఉన్నారు అని చెప్పేసి 6 ఫ్యాక్టర్స్ని తీసుకొని డెవలప్ చేయడం జరిగింది. అంటే ఒక జిల్లా స్థాయిలో వరద వచ్చినప్పుడు దాని తీవ్రతను అంచనా వేయడానికి ఈ ఇండెక్స్ ఉపయోగపడుతుంది. సో ఐఐటి ఢిల్లీ మరియు ఐఐటి గాంధీనగర్. నెక్స్ట్ వన్, బుక్కి సంబంధించి ద రైజ్ ఆఫ్ ద హిట్ మ్యాన్ అనే పుస్తకం. ద రైజ్ ఆఫ్ ద హిట్ మ్యాన్ అంటే ఇండియన్ క్రికెటర్ రోహిత్ శర్మ అని పిలుస్తారు. ప్రస్తుతం ద రైజ్ ఆఫ్ ద హిట్ మ్యాన్ ఈ బుక్ను రాసింది ఆర్ కౌశిక్ అనే ఒక ఆథర్. ఇది రోహిత్ శర్మకి సంబంధించి బయోగ్రఫీ, అతని క్రికెట్లో కావచ్చు, అతని జీవితానికి సంబంధించిన ఇష్యూస్. సో రైజ్ ఆఫ్ ద హిట్ మ్యాన్ బుక్ ఎవరిది అంటే రోహిత్ శర్మ. నెక్స్ట్ వన్, అగైన్ స్పోర్ట్స్కి సంబంధించి హంగేరియన్ గ్రాండ్ ప్రిక్స్ 2025 అనేది ఇది ఒక ఫార్ములా 1 రేస్, అంటే కార్ రేస్ జరుగుతుంది. ఇది
హంగరీ క్యాపిటల్ వచ్చేసి బుడాపెస్ట్. అక్కడ జరిగింది ఫార్ములా 1 రేసు. దీంట్లో విన్నర్గా మెక్లారెన్ టీంకు చెందిన డ్రైవర్ ల్యాండో నోరిస్ విన్నర్గా నిలిచాడు. ఈయన బ్రిటిష్ కంట్రీకి చెందినవాడు. నెక్స్ట్ వన్ అగైన్ స్పోర్ట్స్కి సంబంధించి వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ 2025. ఇది వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ 2025 అంటే ఇది ఒక క్రికెట్ టోర్నమెంటు. ఇందులో రిటైర్ అయిన క్రికెటర్లు లేదంటే ఫార్మర్ క్రికెటర్లు, మాజీ క్రికెటర్లు ఆడుతూ ఉంటారు. ఈ టైటిల్ని సౌత్ ఆఫ్రికా టీం గెలుచుకునింది. ఫైనల్లో పాకిస్తాన్ ఓడించి సౌత్ ఆఫ్రికా లెజెండ్స్ టీం గెలుపొందింది. ఈ టోర్నమెంటు ఇంగ్లాండ్లో జరిగింది. ఇది సెకండ్ ఎడిషన్, రెండవ ఇది రెండవ టోర్నమెంట్, రెండవసారి జరుగుతూ ఉంది. ఇక సౌత్ ఆఫ్రికా అంటేనే ఇటీవల వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ను కూడా గెలుపొందింది సౌత్ ఆఫ్రికా. నెక్స్ట్ వన్ అగైన్ స్పోర్ట్స్కి సంబంధించి యుఎస్ కిడ్స్ వరల్డ్ ఛాంపియన్షిప్ గోల్ఫ్ని ఇండియాకు చెందిన వేదిక బన్సాలి అనే చిన్నారి గెలుపొందింది. ఇవి ఇవాల్టి కరెంట్ అఫైర్స్. మనం ఒకసారి క్విక్గా రీక్యాప్ చూద్దాం. పరీక్షా పే చర్చా కార్యక్రమం, జులై డిక్లరేషన్ బంగ్లాదేశ్, నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్, 2024లో ప్రపంచంలో 5వ అతిపెద్ద విమానయాన మార్కెట్ ఇండియా, ఇండియా ఎలక్ట్రిక్ మొబిలిటీ ఇండెక్స్ నీతి ఆయోగ్, ఆసియన్ జైంట్ టార్టాయిస్, నాగశంకరి టెంపుల్ అస్సాం, మాతృవన్ ఇనిషియేటివ్ హర్యానా గురుగ్రామ్, ఐఐటి మద్రాసులో ప్రారంభింపబడ్డ అగ్నిశోధ్ రీసెర్చ్ సెంటర్, లీప్ 1 మిషన్ ధృవ స్పేస్ హైదరాబాద్, అండమాన్ నికోబార్ ప్రాంతంలో పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్, డిస్ట్రిక్ట్ ఫ్లడ్ సివియారిటీ ఇండెక్స్ ఐఐటి ఢిల్లీ మరియు ఐఐటి గాంధీనగర్, ద రైజ్ ఆఫ్ ద హిట్ మ్యాన్ పుస్తకం రోహిత్ శర్మ, హంగేరియన్ గ్రాండ్ ప్రిక్స్ విన్నర్గా ల్యాండో నోరిస్, వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ విన్నర్గా సౌత్ ఆఫ్రికా లెజెండ్స్ టీమ్, యుఎస్ కిడ్స్ వరల్డ్ ఛాంపియన్షిప్ గోల్ఫ్ టైటిల్ను గెలుపొందిన ఇండియాకు చెందిన వేదిక బన్సోలి. దట్స్ ఇట్. These are today's current affairs. We'll meet you again tomorrow and thank you everyone.